మన పాడేరు ఏరియా అమ్మాయి, మన గిరిజన బిడ్డ, వంట్ల మామిడి చెందిన అమ్మాయి పాంగి కరుణకుమారి. ఆ తల్లిదండ్రులకు పుట్టినప్పుడే అతి తక్కువ కాలంలోనే కళ్ళు పోయాయి. ఎన్నో హాస్పిటల్ తిప్పారు, చాలామంది డాక్టర్లు చూపించారు, అందరు కూడా చేతులు ఎత్తేశారు. అమ్మ మీ అమ్మాయికి ఇంకా చూపు రాదు, మేమేమి చేయలేము అనేసి చేతులు ఎత్తేస్తే వాళ్ళకి 3 పిల్లలు. వంట్ల మామిడి కూడా కాదాలి, లోన గ్రామం. బ్రతకడానికి అవకాశం లేక వంట్ల మామిడి వచ్చేసి కూలి పని చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంట, దేవుడు ఇలాంటి అమ్మాయి మాకు ఇచ్చాడంటే చచ్చిపోయినా బాగున్ను ఈ అమ్మాయి అనేసి అనుకున్నారు. ఆ ఊర్లో చాలామంది వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఎలా పెంచుతారా, భవిష్యత్తులో ఇబ్బంది అయిపోతుంది, ఇప్పుడే ఏదైనా చేసేస్తే మంచిదోమో అనేసి కూడా తప్పుడు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అటువంటి అమ్మాయికి ఆ ఊర్లోని 7వ తరగతి వరకు చదివించి విశాఖపట్నంలోని అందుల పాఠశాలకి తీసుకొని వెళ్ళేసి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే అక్కడున్న సిబ్బంది ద్వారా, అక్కడ ఉపాధ్యాయ సిబ్బంది, అక్కడ చదివే ప్రతి ఒక్క పిల్లలు కూడా అందులో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ స్నేహితులు ఎలా ఉంటారో తెలియదు, తోబుట్టువులు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ రూపం కూడా ఎలా ఉంటారో తెలియదు. అటువంటి వాళ్ళు అక్కడ చదువుతుంటారు. నా అనే వాళ్ళు ఇంకా ఎవరో తెలియదు. అటువంటి పాఠశాలలో చదువుతూ అమ్మాయి మొన్న జరిగిన మొట్టమొదటి ప్రపంచ అందుల క్రికెట్లోని మన దేశం ఛాంపియన్ అవ్వడంలోని 42 మార్కులు స్కోర్ చేసిన పరుగులు కప్పు తీసుకొని అమ్మాయి. ఆ అమ్మాయికి అభినందిస్తూ దయచేసి మీరందరూ కూడా క్లాప్ కొట్టారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మన 3 రోజుల క్రితం సీఎం గారు కలిసిన తర్వాత అమ్మాయి ఏం చెప్పిందంటే,